ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జిఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ అధ్యక్ష. జై గౌరవనీయ ముఖ్యమంత్రి వారు. అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్ ఇప్పటికే చాలామంది సభ్యులు మాట్లాడారు. ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు. నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూపబోతుంది, అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను. అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేటివి. ఆ తర్వాత 94లో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది. దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు. అప్పుడు స్టడీ చేశాం. అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది. ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కొక్కసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం. అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం. దగ్గర దగ్గర 17 రకాల ట్యాక్సులు, 13 రకాల సర్ఛార్జీలు, ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం, ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి వదిలిపెట్టాం. మొట్టమొదటిసారిగా 2000లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచన చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జిఎస్టీ తీసుకొచ్చారు. ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్గా తయారైంది. అవన్నీ నేను చూపిస్తాను. ఈరోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను. అది నా జీవితం ఇప్పుడే కాదు, మొట్టమొదటి ఒక ఆర్థిక సంస్కరణలన్నా, ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా, టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. డోంట్ అబ్జెక్ట్.
ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పని చేశాను. అయితే దిశ దీంట్లో సైలెంట్ ఫీచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ ఈరోజు వచ్చిందంతా కూడా ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు, వేరే స్లాబ్కి పోయేది. దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ అధికారులు వీళ్ళని ఎరాస్ చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18 దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొక్కసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్పేస్తాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు, కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0%కి వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ దిశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. 2 సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు. నూతనత్వం ఉండాలి, రిఫార్మ్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దిశ జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయ్యింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈరోజు దిశ 1 నేషన్ 1 విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే 1 నేషన్ 1 విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది
ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఏంటంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది. దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ హెడ్వే విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దేశ వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి. మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ ట్యాక్సెస్ అగైన్. ఇట్ ఈజ్ అ సైకిల్, ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇదే దిశ ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్ బటర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్యతరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసే ఈ చార్ట్లో 83 ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ. పన్నీరు, చెన్న 5 నుంచి 0, పాలు, UHT టెట్రాప్యాక్ 5 నుంచి 0, అదే మరి పరోటా, ఇండియన్ బ్రెడ్లు 18 నుంచి 0. ఒకప్పుడు 18% పేషెంట్ కొనేవాళ్ళు, ఇప్పుడు 0 అయింది. రోటీ, చపాతీ 5 నుంచి 0, వెన్న, నెయ్యి, పాల స్లైడ్స్ 12 నుంచి 5, చీజ్ ఒకప్పుడు 12, ఇప్పుడు 5. ఈ వరకు డ్రై ఫ్రూట్ 12 నుంచి 5, చాక్లెట్లు, కేకులు, బిస్కెట్స్, జాములు ఇవన్నీ 18 నుంచి 5. అదే మరిగా భుజియా, మిశ్రం, చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని 12 నుంచి 5. పాస్తా ఇవి కూడా 12 నుంచి 5. మొక్కజొన్న రేకులు, ఇతర తృణధాన్యాలన్నీ 18 నుంచి 5. కూరగాయలు 12 నుంచి 5. పళ్ళు, కూరగాయలు 12 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు 12 నుంచి 5. చక్కెర గణాలవన్నీ కూడా 12 నుంచి 5. కాఫీ 18 నుంచి 5. అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది.
ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది. దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్టు ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ 12 నుంచి 5%, సూపులు ఇవన్నీ కూడా 18 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా 12 నుంచి 5 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ, టాయిలెట్ సబ్బులు, డెంటల్ ఇవన్నీ 18 నుంచి 5, టూత్ పేస్ట్ కూడా 12 నుంచి 5, హెయిర్ ఆయిల్ అవన్నీ 18 నుంచి 5. అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటి అన్నీ కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్, చనుమోలు, బేబీ నాప్కిన్స్ 12 నుంచి 5, భద్రతా మ్యాచ్లు 12 నుంచి 5. నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు 12 నుంచి 5, వంటగది పాత్రలు 12 నుంచి 5, కిరోసిన్ కట్టె పొయ్యలు 12 నుంచి 5, కుట్టు యంత్రాలు భాగాలు 12 నుంచి 5, రబ్బర్ బ్రాండ్స్ 12 నుంచి 5. వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్బుక్లు కానీ ఇవన్నీ 12 నుంచి విద్యార్థులకు ఉపయోగపడే అన్నీ కూడా 12 నుంచి 0, ఎరేజర్స్ 5 నుంచి 0, పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ 12 నుంచి 0, మ్యాప్లు ఇవన్నీ కూడా 12 0, పెన్సిల్ అవన్నీ కూడా 0 చేశారు, పెన్సిల్ ఫార్నరర్స్ 12 నుంచి 0, అదే మరి రంగు పెట్టెలు ఇవన్నీ కూడా 12 నుంచి 5, పేపర్ కార్టూన్స్ ఇవన్నీ కూడా కార్టూన్స్ మీరు చూస్తే 12 నుంచి 5, పేపర్ వచ్చి వేసిన ట్రేలు 12 నుంచి 5. ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్ని బాగా తగ్గించారు. దీనివల్ల ఇక్కడ ఉండే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి రివ్యూ చేసుకోవాలి మీరు. అదే మరి మీరందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు వైద్య పరికరాలు, అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులన్నీ 5 నుంచి 0, ఒకప్పుడు 5, 12 ఉంటే ఇప్పుడు 0 చేశారు. యునాని, సిద్ధ, హోమియో అంతా 12 నుంచి 5 చేశారు. వైద్య ఆక్సిజన్ 12 నుంచి 5 చేశారు. డయాగ్నోస్ కిట్స్ అన్నీ కూడా 12 నుంచి 5, థర్మోమీటర్స్ అన్నీ 12 నుంచి 5, వైద్య శస్త్రచికిత్స పరికరాలన్నీ కూడా 12 నుంచి 5. అదే మరి అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ 0 చేశారు. మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం. యూనివర్సల్ హెల్త్లో 18% నుంచి ఈరోజు 0 అయిందంటే 5,000 కోట్లు 4,500 కోట్లు అనుకున్నాం మేము. ఇక్కడే సత్య ఉన్నారు. ఈరోజు దాంట్లోనే మనకు ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయ పరిస్థితి వస్తుంది. యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్. ఇంకొక పక్క రైతులు, నీటిపారుదల, ట్రాక్టర్లు 12 నుంచి 5, ట్రాక్టర్ టైర్లు, ట్యూబులు 12 నుంచి 5, ట్రాక్టరు విభాగాలు 12 నుంచి 5. అదే మరిగా నేల తయారీ, సాగు యంత్రాలు 12 నుంచి 5. అదే మరిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా 12 నుంచి 5. కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ 12 నుంచి 5. బిందు సేద్యం ఇవన్నీ కూడా 12 నుంచి 5. చేతి పంపులు 12 నుంచి 5. కాంపోస్ట్ యంత్రాలు 12 నుంచి 5. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది. అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు, బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ 28 నుంచి 18, చిన్న కార్లు 28 నుంచి 18, త్రిచక్ర వాహనాలు 25 నుంచి 18, ప్రయాణికుల వాహనాలు 25 నుంచి 18. నెక్స్ట్ ఇంజన్ భాగాలు, పంపులు ఇవన్నీ మీరు చూస్తే 28 18, సైకిల్ భాగాలు 18 నుంచి 5, ఆటో భాగాలు 28 నుంచి 18. ఇవన్నీ కూడా 2 వీలర్ కూడా 3 వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బూస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ 28 నుంచి 18, పాలరాయి, ట్రావర్జైన్ బ్లాకులు, గ్రనైట్ బ్లాకులు, ఇసుక, నిమ్మ ఇటుకలు ఇవన్నీ 12 నుంచి 5. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు 12 నుంచి 5. వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ 12 నుంచి 5. ప్యాకింగ్ కేసులు 12 నుంచి 5.
ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు 28 నుంచి 18, మానిటర్లు ప్రొజెక్టర్లు 28 నుంచి 18, ఎయిర్ కండిషన్లు 28 నుంచి 18, డిష్ వాషర్స్ 28 నుంచి 18, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, సోలార్ కుక్కర్స్ 12 నుంచి 5. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టప్ రాబోతుంది. దీనివల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు. బొమ్మలు, క్రీడలు, చేతి పనులు 12 నుంచి 5. అదే మరి చెక్క, లోహం ఇవన్నీ కూడా 12 నుంచి 5. ఇంకొక పక్క ఈ బోర్డు, ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ 12 నుంచి 5. చేతి విగ్రహాలు, చక్రాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. ఇత్తడి, రాగి, అల్యూమినియం 12 నుంచి 5. పెయింటింగ్ శిల్పాలు 12 నుంచి 5. నేను ఎందుకంటే 83 ఓపిక చదివానంటే మీకు అందరికీ మైండ్లో ఎక్కాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికీ, వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం GST రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత. అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఈరోజు అధ్యక్ష వ్యవసాయం దాని ఇంపాక్ట్ మీరు చూస్తే రూరల్ ఎకానమీ గణనీయంగా పెరిగే అవకాశం వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. అందుకనే బూస్ట్ టు అగ్రికల్చర్ మోడర్నైజేషన్కు ఉపయోగపడుతుంది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫార్మింగ్ కాస్ట్, ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకొక పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి రావాలని ప్రయత్నం చేశారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే అధ్యక్ష హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల దేశ MSME పెద్ద ఎత్తున గ్రోత్ ఇంజిన్గా ఇప్పటికే ఉంది. నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుంది. అదే మనం ఆలోచించేది వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు MSMEలు 110 మిలియన్ పీపుల్ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో, 90% ఆఫ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్ నౌ పెయిడ్ అప్ ఫ్రంట్, ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ వస్తుంది. ఎన్హాన్స్డ్ కాంపిటేటివ్ స్పిరిట్, 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ అండ్ లోయర్ కాస్ట్ క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ వస్తుంది. సింప్లిఫికేషన్ ఆఫ్ కంప్లైంట్స్, a simple tour rate structure and auto approved registration reduces the burden on small business. Fixing blocked capital, ఎక్కడ క్యాపిటల్ ఇది కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద క్యాపిటల్ ఆపరేషన్ కానీ గ్రోత్ కానీ దోహదం చేస్తుంది. అందుకే మనం ప్లాన్ చేసేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే GSTకి 3 days అన్నారు. మనం 2 daysలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఈ ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే సర్చార్జింగ్ ఫర్ ది ఎకానమీ, బూస్టింగ్ బిజినెస్, పవరింగ్ Atmanirbhar Bharat with lower tax on raw material packaging and also farm goods. ఇంకో పక్క చూస్తే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్
ఫిక్స్డ్ ఫ్రీయింగ్ ఆఫ్ క్యాపిటల్, మోర్ అవైలబిలిటీలోకి వస్తుంది. ట్యాక్సెస్ అండ్ ఇన్పుట్స్ నో లాంగర్ హయ్యర్ దెన్ ట్యాక్సెస్ ఆన్ ఫైనల్ ప్రోడక్ట్స్. చాలా వరకు ఇది వాళ్ళ బిజినెస్కి దోహదం చేస్తుంది. ఆటో రిజిస్ట్రేషన్ 3 days, ఇది కూడా ఒక మేజర్ రిఫార్మ్. 3 daysలో ఆటో రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 3 daysలో చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకొక పక్కన 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ డ్యూ టు నో స్టేబుల్ బార్డర్ చెక్ పోస్ట్. ఒకప్పుడు ఊరికి ఒక చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ బాధ లేదు. స్టేబుల్గా ఎక్కడికి కావాలి వెళ్ళిపోవచ్చు. ఇది క్లియర్గా ఉంది. ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్, ఆటోమేటెడ్ రిఫండ్, AI ఎనేబుల్డ్ డీకేఎస్ ప్రివెన్షన్. ఎవ్రీథింగ్ AI ద్వారా ఎక్కడ తప్పు ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప అనవసరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. అది కూడా క్లియర్గా ఉంది. ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో, రెడ్యూస్డ్ రిటర్న్ టైం, రీఫండ్ టైం. తక్కువ సమయంలో వాళ్ళకి రిఫండ్ ఇస్తారు కాబట్టి క్యాష్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మేజర్. ఇంకా ఏదైనా చిన్న ఉంటే కానీ రిఫార్మ్ తీసుకొస్తే ఇండియా విల్ గ్రో double-digit గ్రోత్. నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, CST నుంచి 2005 వ్యాట్, అక్కడి నుంచి 2017 GST, 5 స్లాబ్లు, 2025 నౌ 2 స్లాబ్లు. ఇది 5, 12, 18, 25, 40 ఉంటే ఈరోజు 5, 18 ఆ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి. దసరా రోజున సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్లాబ్స్ నిల్ 5, 18%. దిస్ ఇస్ ఫస్ట్ బెనిఫిట్. రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్, పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది. అదే మరి అగ్రికల్చర్కి, గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది. సింప్లిఫైడ్ కంప్లైన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది. ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్, ఎవ్రీబడి క్లారిటీ ఉంటుంది. ఈ వస్తువు ఇంత పే చేయాలని. ఇంకో పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్. ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకో పక్క బెనిఫిట్స్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం. ఒక వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయొచ్చు, వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ కూడా ఇది వస్తున్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ న్యూ ఇండియా ఆఫ్టర్ 2014 ఎట్లా బిల్డప్ చేశారని బ్రాడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్లు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లు డబల్ చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. నేషనల్ హైవేస్ 60% నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. నేషనల్ హైవేస్ మీద, రైల్వేస్ మీద 1,00,000 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ 34 times. డెవలప్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ అని తీసుకొచ్చి ముందుకు పోయారు. ఇంకొక పక్క వెల్ఫేర్ 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ DBT ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే DBT చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు. స్టార్టప్ కల్చర్ 350 లక్షల నుంచి 1,50,00,000కు పెంచగలిగారు. అంటే ఒక ఇన్నోవేటివ్గా ఒక స్టార్టప్ కల్చర్ని తీసుకొచ్చి యూత్ను కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో చాలా వరకు ఈ స్టార్టప్ కానీ క్రియేటివిటీ కానీ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తగ్గాయి.
కానీ ప్రపంచానికి సేవ చేసే శక్తి, ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఒక్క భారతదేశానికి ఉన్నాయి. దానికి కారణం ఎన్డీఏ, దానికి కారణం నరేంద్ర మోడీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ముందు నేను చెప్పిన దానిపైన ఇండియాస్ రైజ్ ఇస్ ఎ గ్లోబల్ ఎకానమీ స్ట్రాటజిక్ లీడర్, 91 ఎకనామిక్ రిఫార్మ్స్, మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్. అదే సమయంలో లేట్ 90s ఐటీ రెవల్యూషన్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. 2014లో 10వ లార్జెస్ట్ ఎకానమీ, 2025కి 4th లార్జెస్ట్ ఎకానమీ, $4.19 ట్రిలియన్ ఎకానమీ, $2,880 పర్ క్యాపిటా, $760 బిలియన్ ఎక్స్పోర్ట్స్. 2020కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా తయారవుతాం. 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీ అని ప్రిడిక్షన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్. టువర్డ్స్ మన ఎయిమ్ ఈజ్ నెంబర్ 1 ఎకానమీ బై 2047, దట్ ఈజ్ వికసిత్ భారత్. దీనికి ఒకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్ లీడర్, రైట్ టైం, రైట్ ప్లేస్, దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి మంచి లీడర్ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఒక ఊరికి మంచి లీడర్ ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. దాంట్లో అనుమానం లేదు. అదే నాయకత్వాన్ని నేను, పవన్ కళ్యాణ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరే చూస్తారు, ఇంకా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చేసి చూపిస్తాం. ఇది నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద. ఒక నాయకుడు మంచివాడైతే కడవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. నాయకుడు హేలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు. అదే ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. మొన్న చూశారు సింధూర్, కొంతమంది ఎగతాళి చేశారు. నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఐ రియల్ అప్రిషియేట్, ఎందుకంటే నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ మై వైడ్ ఎక్స్పీరియన్స్. క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేశాను. కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు మిన్న. అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడు ముందుంటా. శాశ్వతంగా చెప్తాను, ఈ దేశాన్ని నెంబర్ 1గా చూడాలని నా కోరిక. అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష. ఈ రెండు జరుగుతాయి. నెక్స్ట్, స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ 2047. ఈరోజు మంది 1.88 బిలియన్, 2.4 ట్రిలియన్ మన గోల్. జిఎస్టిపి $3,148, $42,000 కావాలని. లాస్ట్ ఇయర్ 12.02, ఆవరేజ్న సిఏజిఆర్ 15 సాధించాలని. మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది, టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఇన్స్టిట్యూషన్ రెడీనెస్, గవర్నెన్స్ డెప్త్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 5 సంవత్సరాలు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విభజన, దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది. ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ 67% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు 45-44%లో ఉన్నాం సర్వీస్ సెక్టర్. అక్కడ అగ్రికల్చర్ 14% తగ్గింది, మన దగ్గర 35% ఉంది. దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ 9.3% వస్తే మనకు 6.12% వస్తుంది. 3% 3.3% డిఫరెన్స్ ఉంది. అయితే మనం కుంగిపోలేదు. మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. 5 సంవత్సరాల్లో 13.5% మనం పెంచుకోగలిగాం. ఆ స్పీడ్లో కానీ పెరుగుంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అదనంగా వచ్చేది. దగ్గర రాష్ట్రానికి ఆదాయం 60-70 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ 6 కానీ అన్ని ఇచ్చేవాళ్ళం.
కానీ అది ఆ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాం. ఈ 2 ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి, కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. అన్ని పూల్ చేసుకుంటాం, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మనం కూడా మీకు చాలాసార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని. వెల్ఫేర్, ఎంపవర్మెంట్, బ్యాలెన్స్. అందుకే హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సోషల్ సేఫ్టీ నీడ్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపవర్మెంట్ త్రూ డీబీటీ, P4 ఇవన్నీ తీసుకొచ్చాం. ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. హ్యూమన్, ఫిజికల్ క్యాపిటల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హెచ్ఆర్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపీపీ మోడల్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ చేస్తున్నాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం. వర్క్ ఫోర్స్, ఎన్హాన్స్డ్ వర్క్ ఫోర్స్, జాబ్ క్రియేషన్ ఇవన్నీ. అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ, ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఇప్పుడు సూపర్ 6 మొన్నే మనం చూసాం. కొంతమంది బాధపడిన సూపర్ 6 మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బాధ్యత తీసుకున్నాం, చేసాం, అమలు చేస్తాం. విత్ కన్విక్షన్ మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నేను జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అండ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవి ఏవైతే 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ 10 ప్రిన్సిపల్స్కి బిగ్